కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి సిద్ధమవుతోంది. జూలైలో ఎలక్షన్ నిర్వహించే అవకాశం ఉండడంతో పార్టీ కమిటీల ఏర్పాటుపై దృష్టి పెట్టింది. అన్ని స్థాయిల్లోనూ వీటిని పూర్తి చేసి ప్రజల్లోకి వెళ్లేలా కార్యాచరణ రూపొందిస్తోంది. ఇక సిద్దిపేట జిల్లాలో హస్తం పార్టీ నేతలు స్థానిక సంస్థల ఎన్నికల సమరంపై సన్నాహక సమావేశాలను కూడా నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ కమిటీల్లో స్థానం కోసం పోటీ ఎక్కువగా ఉండడంతో సర్దుబాటు సమస్య వస్తోంది. దీనిని అధిగమించేందుకు హస్తం పార్టీ తీసుకుంటున్న చర్యలేంటి? స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్కు కత్తి మీద సాములా మారనుందా? వాజ్ ది స్టోరీ. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమవుతోంది. జూలైలోనే గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలను నిర్వహించే అవకాశం ఉంది. దీంతో అన్ని స్థాయిల్లో పార్టీ నేతలు క్రియాశీలకంగా మారుతున్నారు. విజయమే లక్ష్యంగా చురుకైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు వేట ప్రారంభించింది. ప్రజల్లో గుర్తింపు, ఆర్థిక అంగబలం ఉన్నవారిని పోటీకి దించితే గెలుపు సునాయాసం అని భావిస్తోంది. దీనిలో భాగంగా అన్ని స్థాయిల్లో పార్టీని పటిష్టం చేసే పనిలో టీపీసీసీ ఉంది. గ్రామ, బ్లాక్, మండల, పట్టణ, జిల్లా కమిటీల ఏర్పాటుపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే సిద్దిపేట జిల్లాలో ఆశావాహుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుంది. ఇక స్థానిక సమాచారాన్ని సవాల్గా తీసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల సన్నాహక సమావేశాలను నిర్వహిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నామినేటెడ్ పదవులు ఆశించి భంగపడిన నేతలకు పార్టీ కమిటీలో స్థానం కల్పించి సంతృప్తి పరచాలి అని పార్టీ నాయకత్వం భావిస్తుంది. లేకపోతే ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవు. అసంతృప్తితో రచ్చకెక్కితే ఈ ప్రభావం ఎన్నికల్లో పడుతుంది అన్న ఉద్దేశంతో సర్దుబాటు చర్యలు చేపట్టింది. పార్టీ కమిటీలో స్థానం కోసం ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. పదవులు తక్కువ, కానీ ఆశావాహులు ఎక్కువ. దీంతో కమిటీల ఏర్పాటు పార్టీకి సవాల్గా మారింది. ఈ నేపథ్యంలో సర్దుబాటు సమస్యలు ఉన్న చోట్ల ఆశావాహులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. పార్టీ హైకమాండ్ ఆదేశాలతో కాంగ్రెస్ కమిటీలో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని టీపీసీసీ నిర్ణయించింది. ప్రతి పదవికి 3 నుంచి దరఖాస్తులు తీసుకుంటుంది. మరోవైపు పార్టీ పదవులు ఆశిస్తున్న వారందరికీ కాంగ్రెస్ నాయకత్వం ఒక విషయాన్ని స్పష్టం చేస్తుంది. పోస్టులు దక్కించుకున్న నేతలు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా పనిచేయాల్సి ఉంటుంది అని ముందుగానే సూచిస్తోంది. తెలంగాణ ఆవిర్భవించిన 10 ఏళ్లకు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులకు పోటీ ఎక్కువగా ఉంది. అలాగే మున్సిపాలిటీలో కౌన్సిలర్, నగరపాలక సంస్థలో కార్పొరేటర్ పదవులకు ఆశావాహులు అధికంగా ఉన్నారు. పార్టీలో గ్రూపులు ఉన్న సమయంలో అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్ నేతలకు కత్తి మీద సాములా మారే అవకాశం ఉంది. ఇందిరమ్మ కమిటీల లబ్ధిదారుల ఎంపికలోనూ నేతలు కుమ్ములాడుకున్నారు. ఈ క్రమంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో సమస్యలు రాకుండా అందరినీ సమన్వయం చేసేందుకు సమావేశాలు ఏర్పాటు చేయాలని టీపీసీసీ నిర్ణయించింది. స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా మారాయి. దీంతో సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను గడప గడపకు తీసుకువెళ్లేలా కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ విషయంలో పార్టీ కమిటీలు కీలకం కావడంతో పదవుల భర్తీకి చర్యలు చేపట్టింది. వర్గ విభేదాలను పరిష్కరించి అనుకున్న లక్ష్యాన్ని సాధించేలా కాంగ్రెస్ కార్యాచరణ రూపొందిస్తోంది. మరి ఎన్నికల్లో అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ఎలా ముందుకు సాగుతుందో చూడాలి.